వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పట్టుభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్లాక్ మెయిల్ ను ఓడించాలి. మాజీ మంత్రి ఎర్రబెల్లి. నర్సారావుపేటలో జేఎన్టీయూ కాలేజ్ నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ పరిశీలన. సైలెన్సర్లు మార్పు చేస్తే క్రిమినల్ చర్యలు. ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ. ఉద్యోగంతో ఎవరు మాట్లాడొద్దంటూ డీఈఓ హుకుం. ఇక వివరాల్లోకి వెళ్తే, మానవత్వం చాటుకున్న కేటీఆర్. యాక్సిడెంట్ కు గురైన వ్యక్తిని తన ఎస్కాట్ కారులో ఆసుపత్రికి తరలించిన కేటీఆర్. వరంగల్ నగరంలోని లేబర్ కాలనీ వద్ద అంజయ్ అనే వ్యక్తి యాక్సిడెంట్ కు గురై రోడ్డుపై కింద పడి ఉన్నాడు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచార నిమిత్తం నర్సంపేట వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్ అతన్ని చూసి తన కాన్వాయ్లోని ఎస్కాట్ కారులో అత్యవసర చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించాడు. ధర్మారం కాడన్నా, ధర్మారం గేట్ కాడ లేబర్ కాడ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తిరుమల తిరుపతిలోని శ్రీవారిని కుటుంబ సమేతంగా ఈరోజు దర్శించుకున్నారు. సార్ 1 minute సార్ 1 minute నిలబడండి సార్. ఆలూరు పట్టణ శివార్లో రోడ్డు ప్రమాదం. అదోనికి రెఫర్ చేసిన వైద్యులు. ఆంధ్ర నుంచి కర్ణాటక వెళ్లే కర్ణాటక ఆర్టీసీ బస్ రాంగ్ రూట్ లో వచ్చి బైక్ నుండి ఈ ప్రమాదంలో ఆలూరు నుంచి అదోని వైపుగా బైక్ పై వెళ్తున్న ప్రభాకర్ అనే ఫారెస్ట్ ఆఫీసర్ కు తీవ్ర గాయాలు. అక్కడి స్థానికులు హుటాహుటిన ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం అదోని ఏరియా హాస్పిటల్ కు రెఫర్ చేశారు. ప్రమాదంపై విచారణ చేపట్టిన పోలీసులు. దూరం నుంచి లాంగ్ షాట్ తీసుకోవాలి. రోడ్డు పెడితే ఎట్లా తీసుకోరా?
మైబాద్ విద్యాశాఖలో 2015 నుంచి అవుట్సోర్సింగ్ అటెండర్గా పనిచేస్తున్న పార్వతి అనే ఉద్యోగిని రెన్యువల్కు సంబంధించిన ఫైల్ తిరస్కరించి ఆమెను విధులకు రావద్దంటూ హుకుం జారీ చేసిన డీఈఓ రామారావు 20 రోజులుగా ఆఫీస్కు వస్తూ నెల మీదే కూర్చుంటున్న పార్వతి ఆమెతో ఎవరు మాట్లాడడం లేదంటూ బాధను చెప్పుకుంటున్న వైనం. రామగుండం గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వద్ద చిన్న లోయలో పడి విఠల్ నగర్ కు చెందిన రాహుల్ విజయ్ అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే ఎలాంటి సేఫ్టీ లేకుండా కడుతున్నారని అందుకే ఇలా జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కృష్ణా జిల్లా చెల్లపల్లి కోమల్ నగర్లో మద్యం మత్తులో ఒంటి మీద బట్టలు లేకుండా చెల్లపల్లి ప్రధాన సెంటర్లో నగ్నంగా కచలపల్లి కోమల్ నగర్లో ఒత్తి పట్టుకొని తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన సైకో శివ. చెల్లపల్లిలో మంగళవారం రాత్రి కోమల్ నగర్ ఎస్టీ కాలనీకి చెందిన శివ అనే వ్యక్తి ఒళ్లంతా రక్తంతో నగ్నంగా కత్తి పట్టుకొని రోడ్లపై తిరిగాడు. అతన్ని చూసి గ్రామస్తులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. గుడారాల వద్ద ఘర్షణలో గాయపడిన శివని తిన్నగా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి కూర్చున్నాడు. స్టేషన్ ఆవరణలో బయట రోడ్డు మీద నగ్నంగా కూర్చొని రచ్చవి చేశాడు. పోలీస్ సిబ్బంది వెంటనే సమాచారం అధికారులకు అతని బంధువులకు అందించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.
ద్విచక్ర వాహనదారుల కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసిన వాహనదారులతో పాటు మార్పు చేసిన మెకానిక్ పై క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసులు బుధవారం సిపిఓ జంక్షన్ వద్ద అధిక శబ్దం చేసే ద్విచక్ర వాహన సైలెన్సర్లను రోలర్తో ధ్వంసం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ల స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా ట్రై సిటీ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనల విరుద్ధంగా అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటి నుండి మార్పు చేసిన సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. అనంతరం ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ సిపి ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని, క్రిమినల్ చర్యలు తీసుకోబడడంతో పాటు అట్టి వాహనదారులకు ఆర్టీఐ ద్వారా 3 నెలల లైసెన్స్ రద్దు చేయడం మరియు అట్టి వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. గట్టిగా సౌండ్ ఈరోజు గత 2 నెలలుగా వరంగల్ ట్రై సిటీలో వివిధ వ్యక్తులు తమ యొక్క బండ్ల సైలెన్స్ని మార్చి బుల్లెట్లని అత్యంత సౌండ్ పొల్యూషన్తో నడిపి ప్రమాదవశాత్తు పబ్లిక్కి భయపడే విధంగా నడపడం, అదేవిధంగా హాస్పిటల్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగించడం, ఇట్లా ఎలక్షన్ కోడ్ వైలేషన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని వైలేట్ చేసుకుంటూ నడపడంతో మన సిపి వరంగల్ సిపి గారి పర్యవేక్షణలో సార్ ఆదేశాల మేరకు స్పెషల్ కండక్ట్ జరిగింది. ఇప్పటివరకు మన 262 మన సిలిండర్స్ మన సైలెన్సర్ని స్మాష్ చేయడం జరిగింది. ఇంతవరకు 2023-2024లో 1192 సైలెన్సర్ల బండ్లు సీజ్ చేయడం వాళ్ళకి కేసులు పెట్టడం జరిగింది. ఇక ముందు ఎవరైనా ఎటువంటి పరిస్థితులు పాటుపడితే కనుక ఆ బండ్లు వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కూడా మేము 3 మంత్స్ పాటు వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం, బండి సీజ్ చేస్తాం. అదేవిధంగా మోడిఫైడ్ చేసిన వెహికల్స్ మీద మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం దాన్ని సీజ్ చేసి కంప్లీట్గా వెహికల్ రోడ్ నడపడం ప్రయత్నం చేస్తాం. ఇది అందరికీ చెప్పొచ్చిందంటే ఇప్పుడు తల్లిదండ్రులు గమనించాలా. పిల్లల్లో వాళ్ళు ఏం నడుస్తున్నారు, వాళ్ళకి బండి కొనడంలో సరదా కొనిస్తున్నారు, కొనిచ్చిన బండిలో ఏ సైలెన్స్ వాడుతున్నారు, వాళ్ళు పబ్లిక్ అని అభద్రంగా ప్రవర్తిస్తున్నారు లేదా చెక్ చేసుకోవాలి పేరెంట్స్ కూడా. అంటే మనది ట్రై సిటీ కాబట్టి ఎక్కువ కాలం ఉండటం వల్ల ఎక్కువ మంది యూత్ ఉన్నారు. ఆ యూత్తోనే వీళ్ళు సరదాగా బండ్లు కొనిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేసి చూడట్లేదు, స్టంట్స్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ఒకసారి ప్రాణం పోయిన తర్వాత చేయలేదు ఏముండదు. తర్వాత చుట్టుపక్కల పిల్లలు భయపడతారు గురి చేస్తారు పబ్లిక్ కూడా. వాళ్ళకి ఒకసారి టపిలు పడిపోతారు వాళ్ళ సౌండ్స్కి, బుల్లెట్ సౌండ్ రావడం, తర్వాత పిస్టల్ ఒకేసారి రేజ్ చేయడం వల్ల జరుగుతుంది. ఇక అందరికీ నేను అప్పీల్ చేసిందంటే డిపార్ట్మెంట్ తరఫున ఎటువంటి సంఘటనలు పాల్పడుతున్నాయి తల్లిదండ్రులు కూడా పేరెంట్స్ కాలేజ్ యాజమాన్యం గుర్తించాలా.
ఇక ముందు మెకానిక్ కనుక సైలెన్స్ మోడిఫికేషన్ దృష్టికి వస్తే మాత్రం వాళ్ళ మెకానిక్ షాప్లో సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత అదే ఎవరైతే నెంబర్లెస్ వెహికల్స్ తిరుగుతున్నారో వాళ్ళు పట్టుకొని వాళ్ళ వేలుముద్దలు కూడా పరిశీలన జరుగుతుంది. వాళ్ళని తీసేసి తరలించి వాళ్ళ మీద మనం ఇంతమంది కేసులు ఉన్నాయా, వీళ్ళు ఈ వెహికల్స్ ఎందుకు కొడుతున్నారు, నెంబర్ ఎందుకు పెట్టుకోవడానికి చేయడం, తర్వాత వాళ్ళ మీద చీటీ కేసులు నమోదు జరుగుతుంది. అందరికీ గుర్తించాలా, వితౌట్ వెహికల్ నెంబర్ ట్రావెల్ చేయొద్దు, వితౌట్ హెల్మెట్ ట్రావెల్ చేయొద్దు. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాల్గొన మన పాటించాలని చూడాలని చెప్పేసి కోరుతున్నా. ఇక ముందు ఎవరు కూడా సైలెన్స్ వెహికల్ని లైసెన్స్లో తీసుకురావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. అవును, దాని గురించి ఇప్పుడు దాంట్లో భాగమైంది ఈ వెహికల్స్ కొన్ని రాత్రి పట్టుకుని కూడా ఉంది. ప్రతిరోజు మనకి కూడా ఎవరైతే ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక వెహికల్ తిరుగుతుంది. దాంతో ఇంటర్సెప్టర్స్ ఉన్నాయి, తర్వాత 3 పెట్రోలింగ్ ఆఫీసర్ తిరుగుతారు. ఇది కాక కొత్తగా మనం ఒక మానిటరింగ్ ఆఫీసర్ చెప్పి ఒక డిఎస్పీ స్థాయి అధికారి కూడా టౌన్లో తిరుగుతున్నారు. మీ దృష్టికి వస్తే మీరు 100 కంప్లైంట్ అంటే విత్ నోటే వాటిని మేము సీజ్ చేసి ఏర్పాటు చేస్తాం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రాడ్యుయేట్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల్లో మార్పు కావాలని కాంగ్రెస్ ను గెలిపిస్తే గత ప్రభుత్వ పాలనకు ఈ ప్రభుత్వ పాలనకు తేడా స్పష్టంగా ఉందని అన్నారు. మాయమాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, మోసానికి పాల్పడుతుందని, మళ్లీ మోసపోతే గోసపడతారని అన్నారు. ప్రజలతో మమేకమైన నిరుద్యోగులు ఇబ్బందులు తెలిసిన గోల్డ్ మెడల్ సంపాదించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన వాళ్ళు విద్యావంతులు, సమాజానికి దిక్సూచిగా ఉండేది మీరు, సమాజానికి దిశానిర్దేశం చేసేది మీరు, తెలియని వాళ్ళకు తెలియజెప్పేది మీరు. మరి మీరు కూడా మోసపోతారా లేక మేల్కొని ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అవకాశం ఇస్తారా ఆలోచించండి. ఇవాళ మా పార్టీ తరఫున బీఆర్ఎస్ తరఫున ఒక విద్యావంతుడు అప్పుడు చేరుకుంటున్నాడు, గురువు వస్తున్నాడు రాకేష్ రెడ్డి గారికి కేసీఆర్ గారు అవకాశం ఇస్తారు. ఎవరికి రాకేష్ రెడ్డి? ఈ రాకేష్ రెడ్డి ఎవరంటే మీరాగల ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ. పక్కనే ఉన్న వర్ధంపల్లి నియోజకవర్గంలో వంగా పహాడ అక్కడ ఒక రైతు కుటుంబంలో పుట్టి చదువుకున్నాడు. బాగా చదువుకొని ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంక్ కూడా సంపాదించింది. ప్రమాణమైన స్టేట్ ర్యాంక్ వస్తే దాంతో యూనివర్సిటీ వచ్చింది. అక్కడ కూడా తగ్గగా ఇంజనీరింగ్ చదువుకున్నాడు, మాస్టర్స్ అక్కడ చదువుకున్నాడు, గోల్డ్ మెడల్ కూడా సంపాదించింది. అక్కడ నుంచి అమెరికా పోయి గోల్డ్ మెడల్స్ కాబట్టి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. అమెరికాలో సిటీ బ్యాంక్ లో, ఫేస్బుక్ లో, జేపీ మార్గన్ చేస్ లో మంచి మంచి కంపెనీలో 7 ఏళ్ళు ఉద్యోగాలు చేశారు. అక్కడి నుంచి 2012 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్న తరుణంలో నేను కూడా నా పిల్లల కోసం నేనేదో చేస్తా అనే ఆలోచనతో లక్షలు సంపాదించుకుంటూ అప్పుడే నిక్షేపంగా ఉండే అవకాశం ఉండే కూడా దాన్ని వదులుకొని ఇవాళ తెలంగాణకు వచ్చిన తర్వాత 12 ఏళ్ల నుంచి ప్రజల మధ్య ఉండడం కలిసి పనిచేస్తా ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు అవకాశం ఇస్తే మీ భయం ఉంటే రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీ తరఫున గెలుపుతాడు. మరి అందరూ దగ్గర ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా ఆయన మీకు బాగా తెలుసు. తెల్లారి లేస్తే బుద్ధుడు, తెల్లారి లేస్తే మంచి గరీబ్ వాళ్ళు మాట్లాడు, వెగ్గి పనులు చేస్తుంది. గుడిగానాలు అభ్యర్థులు గుడిగానాలు చెప్పినప్పుడు ముఖ్యంగా గ్రాడ్యుయేట్ కోర్టు మీరు తెలుసుకోవాలి. ఇదికేమో బ్లాక్ మెయిల్ మంచి బ్రహ్మాండమైన గోల్డ్ మెడల్ ఇస్తున్నాడు రాకేష్ రెడ్డి. ఇంకోదికేమో మీ మెడలో గోల్డ్ కూర్చునే బ్లాక్ మెయిల్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది దందాలు చేయడం, నేనంటే దందాలు చేస్తుంది అకారణ పెట్టాలి. ఆయన అఫిడవిట్ ఆన్లైన్ ఉంది కాబట్టి మీరు చూసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ఉంది. అఫిడవిట్ తీర్మానం వల్ల అఫిడవిట్ లో ఆయన రాస్తున్నాడు 56 కేసులు ఉన్నాయని, క్రిమినల్ కేసు 56. ఎట్లాంటి కేసులు? ఆడపిల్లల ఫోటోలు మార్పింగ్ చేసిన కేసు, గూగుల్ కి డౌన్లోడ్ చేసి అమ్మాయి బొమ్మలు మార్పింగ్ చేసిన పెట్టిన కేసు, మీకు అనుమతి లేకుండా, మీ పర్మిషన్ లేకుండా మీ ఫోన్ నెంబర్ తీసుకుపోయి యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో పెట్టే దాని మీద పెట్టిన కేసు, బ్లాక్ మెయిలింగ్ చేసి దందాలు చేసి బెదిరించి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోకపోతే ఆ కుటుంబం ఇచ్చిన కంప్లైంట్ లింకింగ్ కేసు మొత్తంగా చూస్తే అద్భుతమైన చరిత్ర. కాంగ్రెస్ పార్టీ ఉపన్యసిస్తున్న గ్రాడ్యుయేట్ల పత్రికగా ఒక 56 క్రిమినల్ కేసు, 74 రోజులు చర్చలుగా జైలు జీవితం అనుభవించిన ఒక మహానుభావుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ముందుగా పెట్టింది. నేను ఒకటే అడుగుతున్నాను, గ్రాడ్యుయేట్ల ప్రతినిధిగా ఎవరు ఉండాలి? ఒక వైట్ కాలర్ వర్కర్ ఉండాలన్నా, ఒక బ్లాక్ మెయిల్ ఉండాలన్నా, ఒక గోల్డ్ మెడలిస్ట్ ఉండాలన్నా, లేకపోతే ఒక క్రిమినల్ 56 కేసున్న క్రిమినల్ ఉండాలన్నా? దయచేసి ఆలోచించండి. మాకు ఈ ఒక్క సీట్తోని గవర్నమెంట్ రాదు, గవర్నమెంట్ పోదు. కానీ ఏం జరుగుతుంది రాకేష్ రెడ్డి అంటే నర్సంపేట యువత తరఫున, నర్సంపేట గ్రాడ్యుయేట్ల తరఫున రేపు శాసన మండలిలో గల్లా బట్టి అడిగే పరిస్థితి ఉంటది. ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయి నోటిఫికేషన్లు అడిగి ఉండాలంటే
అక్కడ మాట్లాడే గమన ఉండాలి. ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఉండాలి. ఇవాళ కావాల్సింది ఉన్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం పరిగణించాలంటే ఉండాల్సింది, అక్కడ నిలవాల్సింది ఇవాళ బాగా ఉండే జర్నలిస్టులు కాదు, బాగా ఉండే ఎమ్మెల్సీ కాదు. ప్రభుత్వం బాగా ప్రజాయితీలో ఉండాలి, ప్రభుత్వానికి గల్లబట్టి అడిగేటో ఉండాలి. ఏమైంది మా నిరుద్యోగ వృత్తి, 4,000 స్థానాలు ఏమైంది అడగాలి. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అడగాలి, ఎక్కడ పోయి జాబ్ క్యారియర్ అడగాల. ప్రభుత్వాన్ని నిలదీసే వాయిస్ కావాలి తప్ప, ధిక్కార స్వరం కావాలి తప్ప అధికార స్వరం కాదు. దయచేసి మిమ్మల్ని కోరేది, ఈ ఎన్నికల్లో మీరు రైతు బిడ్డలుగా, విద్యావంతులుగా, మీరు కనుక ఆలోచించి జరిగిన మోసాన్ని గ్రహించి మీరు నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ మోసపోతారు. మాకు ఒక ఎమ్మెల్సీతో మాకే ప్రభుత్వం రాదు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాబోయే గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని మాట్లాడారు. రానున్న గ్రాడ్యుయేటెడ్ ఎలక్షన్లో గ్రాడ్యుయేటెడ్స్ ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలు ఒక బ్లాక్ మెయిలర్ కి విద్యావంతుడికి మధ్య జరుగుతున్న పోటీ అని, సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రజల్లోకి వెళ్లిన వ్యక్తి అదే సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ దందాలు చేసి డబ్బులు వసూలు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయన్నారు. ఇలాంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్క గ్రాడ్యుయేటెడ్ మీద ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కూడా మనం చర్చ పెడితే మనం మారే అవకాశం ఉంది. చర్చ పెట్టి దీన్ని మనం ప్రజలలో ఇది కూడా మీరు అడ్వెంటేజ్ తీసుకొని జనంలో కాంగ్రెస్ పార్టీని, క్యాండిడేట్ను మనం బదిలీ చేసే అవకాశం ఉంటుంది. ఓటింగ్ కూడా మనకు పెరిగే అవకాశం ఉంటుంది. నేను చెప్తున్నా, మనం గెలవాలి కాదు, దయచేసి నేను చెప్తున్నా 100% మనకు మంచి క్యాండిడేట్ దొరికిండు, గెలుస్తున్నాడు. నేను మొదట్లో కూడా కొద్దిగా వెనక ముందు ఆడినా, కానీ గెలుస్తున్నాం. వాళ్ళ క్యాండిడేట్ మీద ఉన్న ఆరోపణలు చేయబట్టి మనం ఈజీ గెలుస్తున్నాం. దీన్ని అడ్వాంటేజ్ తీసుకునే ఏర్పాటు చేయాలి. చేద్దామా గట్టిగా? 2, రేపు గ్రాడ్యుయేట్నే తరలించే ఏర్పాటు చేయాలి. గ్రామంలో మన ముఖ్య నాయకులు కానీ, మన సోషల్ మీడియాలు కానీ, యూత్ కానీ, మన దాంట్లో గ్రాడ్యుయేట్ ఓటు ఉండి లీడర్షిప్ పనిచేసేటోళ్ళు ఇది ఇంకా ఎక్కువ తీసుకోవాలి. వాళ్ళు ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా పాలకుర్తులు ఎక్కువ తీసుకోవాలి. పాలకుర్తులు 500 ఓట్లు ఉన్నాయి. ఈ గ్రాడ్యుయేట్ మొత్తం మన వాళ్ళు కూడా యాక్టివ్ పర్సన్స్ ఉన్నారు. గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళే మన వాళ్ళు లీడర్లు ఉన్నారు. ఆ లీడర్లే నేను యాక్టివ్గా చేయాలి. ఎందుకంటే పాలకుర్తి మనం పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కేష్బి లాత్కర్ జిల్లా ఎస్పీ శ్రీమతి మల్లికా గార్గుతో కలిసి నర్సరావుపేట మండలం కాకాని వద్ద గల జేఎన్టీయూలో జూన్ 3వ తారీఖు జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు జరిగేంత వరకు ఏర్పాటు చేసిన భద్రతా బలగాల వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిత్యం స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉండేందుకు పోలీస్ బలగాల వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. వాళ్ళు అక్కడ కూర్చొని స్ట్రాంగ్ రూమ్స్ 24 hours అక్కడ పడుకునేలాగా కూడా మనం వాళ్ళకి పర్మిషన్ ఇస్తాము. బట్ అది అరేంజ్ చేయండి. ఎంతసేపట్లో అయిపోతుంది? ఆల్రెడీ 8 days గాన్. టుడే ఈజ్ 21st of May. ఎంతసేపట్లో నాకు టైం చెప్పండి. 1 hour, 1.5 hour, 2 hour, ఎంతసేపట్లో? ఈవినింగ్కి లేకపోతే నేను మళ్ళీ రేపు సఫిషియెంట్ స్పేస్ బట్ యు ఆర్ నాట్ యూటిలైజింగ్ ది స్పేస్ అప్రోప్రియేట్లీ. అంత పెద్ద టేబుల్, సీ దేర్ 2 people సిట్టింగ్. ఒకరు ఇక్కడ కూర్చుంటారు, ఒకరు ఇక్కడ కూర్చుంటారు. ఆపోజిట్ సైడ్ ఒక మైక్రో అబ్జర్వర్ కూర్చుంటారు. ఈ హాఫ్ టేబుల్ ఈజ్ వెస్టెడ్. మీరు స్పేస్ లేదు అని అందరూ మనం గోలా చేస్తున్నాం. ఉన్న స్పేస్కి మీరు సరిగ్గా వాడట్లేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.